సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే అదృష్టమైనా ఉండాలి, లేదంటే సినిమా నేపథ్యమైనా ఉండాలి. ఈ రెండింట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం. ఎలాగోలా రాణించినా కూడా ఎక్కువ రోజులు నిలవడం ఇంకా కష్టం. ఆ విధంగా ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు అదృష్టం లేక, సినిమా బ్యాక్గ్రౌండ్ లేక వెనుదిరగగా, ఇంకొంతమంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అదృష్టంతో ఎదిగిన వారు ఉన్నారు. సినిమాలో ఛాన్స్ రాకముందు ఒక రకమైన కష్టమైతే, ఛాన్స్ వచ్చాక ఇంకొక రకమైన కష్టం మొదలవుతుంది. అదేమిటంటే, ఒకసారి హిట్ కొడితే పలకరించే అదే సినీ జనాలు ఫ్లాప్ వస్తే మాత్రం పట్టించుకోరు. అప్పటిదాకా ఉన్న పరిస్థితి ఒకటైతే, ఫ్లాప్ వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అందుకే మన సినిమా వాళ్ళు ఫ్లాప్ సినిమాలకు దూరంగా ఉంటారు. హిట్తో ఎంతో గుర్తింపు వస్తుందో, ఫ్లాప్తో అంతకంటే దారుణమైన స్థితిని ఎదుర్కొంటారు. ఇదిలా ఉంటే 1998లో విడుదలైన పెళ్లి కానుక సినిమా హీరోయిన్ మీకు గుర్తుండే ఉంటుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జగపతి బాబు హీరోగా నటించగా, హీరోయిన్గా లక్ష్మి నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తన నటనకు ప్రేక్షకుల దగ్గర నుంచి, ప్రముఖుల దగ్గర నుంచి మంచి మార్కులు వేయించుకుని స్టార్ హీరోయిన్ లక్షణాలను కొని తెచ్చుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈమె తదుపరి సినిమా చేయడానికి చాలా కష్టాలు పడింది. కుటుంబ సమస్యలు రావడంతో ఆమె ఇండస్ట్రీని వదిలి ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిందని తెలుస్తుంది. ఈటీవీలో ప్రసారమైన నాగాస్త్రం ధారావాహిక ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే నటి లక్ష్మి నాగాస్త్రం సీరియల్లో నటించడానికంటే ముందుగా తెలుగులో జగపతి బాబు హీరోగా నటించిన పెళ్లి కానుక అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ మళ్ళీ సినిమాల్లో నటించలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నాగాస్త్రం మరియు నాగేశ్వరి తదితర ధారావాహికలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఈ ధారావాహికలు పూర్తయిన తర్వాత మళ్ళీ లక్ష్మి సినిమా ఇండస్ట్రీలో కనిపించలేదు. అయితే ఆ మధ్య నటి లక్ష్మికి కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు ఎదురవడంతో సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.